జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులరా, మనందరికీ అనిపిస్తూ ఉంటుంది, నేను చాలా గొప్పవాడిని, నాకు ఇంత గొప్ప శక్తి ఉంది అని మనందరం అనుకుంటాం. నిజానికి ఎవరైనా తన్ని తాను ఎప్పుడన్నా ఆత్మవిమర్శ చేసుకుంటే తనలో ఎన్ని లోపాలు ఉన్నాయో తనకి తెలుస్తూ ఉంటుంది. కానీ ఎదుటివాడిలో ఉన్న లోపాలని మనం గుర్తిస్తాం తప్ప తన లోపాన్ని తనకి ఎప్పుడూ గుర్తించే అవకాశాన్ని తను ఇవ్వడు. కానీ పరాశర భట్టర్ అనే మహానుభావులు తనలో లోపాలు లేకపోయినా దేవుని దగ్గరికి వెళ్ళి, నేను మర్యాద లేనివాడిని, క్షుద్రుణ్ణి అంటే నీచుణ్ణి, ఇలా తాను అనుకుంటూ దేవుడి చుట్టూ వెళ్తున్నాను. ఎందుకంటే ఈ సంసారంలో నేనున్నాను, ఏదో పాడు పని చేస్తున్నానే, అబద్ధాలు ఆడుతున్నానే, అసూయ కలుగుతుంది, ఇలాంటి నేను ఎలా తరించాలి అని అనిపిస్తుంది కదా. అనిపించి దేవుడి దగ్గర చెప్పుకుంటాం. వ్యక్తుల దగ్గర చెప్తే నామోషి, వాడు వెక్కరిస్తాడు. ఏమీ లేకపోతేనే వెక్కరించేవాడు 3 మంది ఉన్నారు. ఇక ఉన్నాయని తెలిస్తే ఇంకా అన్నీ ఇబ్బందులు పెడుతూనే ఉంటారు. అందుకే దేవుడి దగ్గర ఆయన విన్నపం చేస్తుంటే ఆయనంటే పడని వ్యక్తి అవును అవును అంటున్నట్ట ఈయన వెనకతను నేను దుర్మార్గుణ్ణి అని అనుకోగానే అవును అన్నాడు. వెంటనే మనకైతే కోపం వస్తుంది. వీరు ఆయన చేపట్టుకుని గబగబా ఆలయం లోపలికి తీసుకువెళ్ళారట. మిగతా వాళ్ళు అందరూ అనుకున్నారట ఈయన్ని కొడతారేమో అనుకున్నారు. కానీ రంగనాథుడి దగ్గరికి తీసుకువెళ్ళి, రంగనాథ, నేను అమర్యాద, క్షుద్ర, చలమతి ఇలా చెప్తే నువ్వు నమ్ముతున్నావా? ఇదిగో సాక్ష్యం, ఇప్పుడైనా నన్ను అనుగ్రహించవయ్యా అన్నారట. అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. తనని తిట్టేవారి విషయంలో కూడా ఇలాంటి ఒక గొప్ప భావన కలిగిన వారైనా అని అందరూ ఆయనకి దాసోహం అయ్యారు. భట్రవారు ఆయన అవును అవును అని సమర్థించిన వారికి ఒక ఉంగరాన్ని తొడిగి శాలువా వేశారట. ధన్యోస్మి, నా గురించి దేవునికి చెప్పేవారే లేరు, మీరు చెప్పారు, సంతోషం అన్నారట. ఇది కదా మనం పెద్దల నుంచి నేర్చుకోవాల్సింది. అలాంటి పరాశర భట్టర్ వారి శ్రీపాదాన్ని మనం ఆశ్రయించి వారు అందించిన వాంగ్మయాన్ని చదివే ప్రయత్నం చేద్దాం. ఎన్నో విషయాలు మనకి తెలుస్తాయి. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.